సూపర్ అన్నమాట, అల్టిమేట్ అన్నమాట. ఆ, మాటలు లేవు. మాట్లాడుకోవటాలు. అల్టిమేట్ చూస్తున్నంత సేపు ఇప్పటికి 4 టైమ్స్ చూసాను బ్రో. ఎక్సలెంట్ ఉంది, చాలా బాగుంది. అన్న ఎలివేషన్స్ ఎలా ఉన్నాయి, లుక్ ఎలా ఉంది? అదే అంటున్నాను కదా, కొత్తగా ఉంది అనమాట. ఇంకొకటి ఏంటంటే మన తాతయ్య డైలాగ్ బాగా ట్రైలర్ రిలీజ్ చేయడం అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇంకేంటి ఇంకా అడగంటారు. మొన్న సాంగ్ రిలీజ్ అయింది కదా, ఆ సాంగ్ లో డాన్స్ ఎలా చేసిండు మహేష్ అన్న? మహేష్ బాబు గారు లుక్ చూస్తుంటే అది మిల్క్ బాయ్ అంటారు కదా, మిల్క్. మన ఇండస్ట్రీలో, తెలుగు ఇండస్ట్రీలో, పాన్ ఇండియాలో మిల్క్ స్టార్ ఎవరైనా ఉన్నారంటే ఇది మహేష్ బాబు గారు మాత్రమే. ఖచ్చితంగా అయితే ఇది బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేస్తారనుకుంటున్నారా? ఓన్లీ టాలీవుడ్ వరకే నా పరిమితం. అంటే పాన్ ఇండియా అనేది రివ్యూల్ అయితే చేయలేదు కదా మనకి, ఇలా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తామని. సో అంతా త్రివిక్రమ్ గారి చేతిలో ఉంది. ఇది ఎంతవరకు వెళ్తుందో మనకైతే తెలీదు. కానీ అయితే మనం చూస్తున్నంత వరకు కూడా ఈ ట్రేజర్ అనేది చాలా, అంటే ఆయన డాన్స్ లుకింగ్స్ గానీ, ఆయన వాకింగ్ స్టైల్ గానీ, ఆ పోక్రి ఆ రేంజ్ లెవెల్లో చూసుకున్నట్లయితే మనం ఆ ఎఫెక్ట్స్ అన్ని ఇప్పుడు ఇందులో కనిపిస్తున్నట్టుగా నాకు అనిపించదు. ఆ ఫైటింగ్స్ గానీ అవన్నీ చాలా మాస్ గా కనిపించారు మిల్క్ బాయ్. అది అన్న బీడి తాగడం ఎలా అనిపించింది? అదే మాస్ గా కనిపించారు అంటున్నాను కదా. అంత పోక్రి సినిమాలో ఆయన సిగరెట్లు తాకండ్రా హెల్త్ పాడైపోతాయి, ఈ టైప్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు బీడీలు తాకండ్రా హెల్త్ పాడైపోతాయి అంటారేమో నాకు తెలిసి. అయితే ఏంటండి బేబీ శ్రీలీల చిన్నపిల్ల కదా, శ్రీలీల. శ్రీలీలనా? శ్రీలీల గురించి చాలా, తన యాక్టింగ్ గురించి అయితే చెప్పుకో అవసరం లేదు. మనం ఇప్పుడు మన రీసెంట్లీ మూవీస్ లో కూడా చాలా, అంటే చాలా అద్భుతంగా యాక్ట్ చేసింది. ఈ సినిమా అయితే ఇంకా తన లైఫ్ లో ఇది ఒక బ్లాక్ బస్టర్ గా మిగిలిపోద్ది. అంటే శ్రీలీల చూసుకుంటే మొత్తం ఫ్లాప్ లే ఉన్నాయి, ఇది కూడా ఫ్లాప్ అవుతుందని ట్రోల్స్ మీమ్స్ ఎక్కువ వస్తున్నాయి. భగవంత్ కేసరి కూడా బాగా చేసింది కదా మొన్న రీసెంట్లీ వచ్చిన సినిమా, ఇంకొకటి అది కూడా చాలా బాగా చేసింది. తను యాక్టింగ్ స్కిల్స్ పరంగా తన పరంగా అయితే చాలా, అంటే చాలా బాగా చేసింది. ఈ సినిమాతో తనకు ఒక ఇలా రాజమౌళి గారు ముద్ర పడుతుంది చూడు, అలా శ్రీలీల అంటే ఒక పాన్ ఇండియా లెవెల్లో ఉంటది అనమాట.